ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు. లాలాపేట పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ లో కవిత పర్యటించారు. మూసారాంబాగ్ వీసాస్ విజన్ కన్సల్టెన్సీ అధినేత డాక్టర్ రఘువీర్ రెడ్డి తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఉన్న కావేరీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో ఘోర అగ్ని ప్రమాదం. దేవస్థానం వసతి గదుల్లో నాగుపాము కలకలం. కింగ్కోటి ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఊహించిన పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రిలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు తమ ఆవేదనను నేరుగా మాజీ మంత్రికి వెళ్లబుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు సరెండర్ లీవ్ డబ్బులు రావడం లేదని, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలకు కూడా విడుదల చేయడం లేదని పోలీసులు వాపోయారు. అంతేకాదు స్టేషన్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే అలవెన్సులు కూడా నిలిపివేశారని, ఏళ్ల తరబడి సేవ చేసి రిటైర్ అయిన పోలీసులకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ప్రభుత్వం ఆపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల గోడను శ్రద్ధగా విన్న హరీష్ రావు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాలే కదా ఏడాది లేదు. సరెండర్లీ బంద్, టీఏ పైసలు వస్తలేవు, పరిశాలు ఎదురుతా. మేము స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉన్నాయి. ఇప్పుడు స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బళ్ళ పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్. సరెండర్ లీవ్ బరాబర్ ఇచ్చిన 3 నెలలకు ఒకసారి వస్తే పిల్లల ఫీజు కట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇచ్చిన సరెండర్ లీవ్ వచ్చింది అదే రాలే కదా ఏడాది అయితే నేను సరెండర్ లీవ్ బంద్, టీఏ పైసలు వస్తలేవు, పరిశ్రమలు ఎదుగుతాం. మేము స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉన్నాయి. ఇప్పుడు స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బండ్ల పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్. థర్స్డే నైట్ పెరుగుతుందంటే ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. నిన్న ఎప్పుడు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్ పెయిన్ వస్తా ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయా? ఎన్నిసార్లు అయినాయి? 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? థర్స్డే నైట్ పెరుగుతుందంటే ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. నిన్న ఎప్పుడు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్ పెయిన్ వస్తా ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయా? ఎన్నిసార్లు అయినాయి? 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? सुखा खाने नहीं खा सकते। अच्छा नहीं था, इसके पहले अच्छा था। कितने दिन से, कब से अच्छा? लाइफ में क्या बोल रही? नहीं अच्छा हो जाएगा, एक बार में अच्छा हो जाएगा। आप घर जा सकते, सुबह आए। अब कैसे है, दर्द कम हुआ?
हेडेक आ रहा, कुछ वॉमिटिंग सेंसेशन आ रहा, ठीक है। टेंशन मत लो, अच्छा हो जाएंगे आप। लो फोन दिखना प्लीज। यहाँ से फिर आपको घर को भी जाएंगे, मास्टर को जाते घर को जाते, घर को जाते, मास्टर नहीं जाते क्या? घर लग गया ನಮ್ಮ ಹಾಸನ ದೊಡ್ಡ ಬಿಎಂ ಇರ್ತೀನಲ್ಲ ಸಾಕುಂದು చెప్పండి खाना कैसे है बेटा? चावल मोटा चावल है ना, कैसा रहना चावल? हाँ? चावल मोटा चावल है ना, चावल अच्छा नहीं है। और क्या तकलीफ है? गर्म पानी मिलता है सुबह नहाने के लिए। चावल अच्छा नहीं रहेगा। यहाँ आने के बाद मोशन हुआ कब हो गया? कितने बार हुआ यहाँ आने के बाद? सुबह ಸ್ವಾಮಿ ಮೊಬೈಲ್ आज सुबह खाने के बाद भी मोशन हुआ, नाश्ता करने के बाद। ಸ್ವಾಮಿ ಅಡ್ರೆಸ್ नाश्ता क्या दिए? कैसा था? अच्छा नहीं है। और कुछ बोलना चाह रहा है? మీరు అనుకుంటున్నా कैसे हैं? సేఫ్ వచ్చిందా क्या हुआ? छोटू भी अब अच्छा है? पेट में दर्द आ रहा है। अभी भी आ रहा है? डॉक्टर मैं का पसंद कर रहा है। कौन-सा क्लास? अभी अच्छा है? कोई तकलीफ है? दर्द है यहाँ पर पेट में, यहाँ पर अंदर थोड़ा होता बेटा। अब ये ले लिए तो आप अच्छा हो जाते, 1-2 घंटे में निकाल देते, टेंशन मत लो। ये कहाँ से लाए? यही दिए ठीक है बेटा, अच्छा हो जाएगी, टेंशन मत लो। आप कुछ बोलना चाहेंगे? సంవత్సరాల తరబడి పరిష్కారం కాని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నగర్ లో 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన కవిత పాత ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పర్యటనలో 3వ రోజు కొనసాగుతా ఉంది. ఇవాళ పొద్దు నుండి అంబర్పేట్ నియోజకవర్గం, ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం, ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా పర్యటన చేయబోతా ఉన్నాము. ప్రతి చోట కూడా ఏవైతే సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి తద్వారా ఆ సమస్యల పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా పొద్దునే అంబర్పేట వెళ్ళినాం. మా మొదటి కార్యక్రమం వాస్తవంగా అంబర్పేట బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు చూసేది ఉండే, కానీ జాగృతి వస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు రాత్రికి రాత్రి మరి అక్కడ రోడ్డు వేయడం అన్నది మేమందరం ఆశ్చర్యపోయినాం, అంబర్పేట ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే చేయగలిగి ఉండి పనులు చేయడం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తూ ఉంది. కాబట్టి బలంగా ఇంకా అడుగుతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక అంశాలను చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి అడ్డగుట్ట బస్తీ కావచ్చు, మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు
బస్తీ కావచ్చు, అట్లానే మాణికేశ్వర్ నగర్ బస్తీ కావచ్చు, ఇవన్నీ పర్యటన చేసుకుంటూ వచ్చినాం. అన్ని చోట్ల కూడా పేద ప్రజలు, రోజువారీ కూలీ చేసుకొని పనిచేసే ప్రజలు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వాలకు కనికరం లేదు. మరి ఎందుకు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పట్టించుకోలేదు. వాటి మీద శ్రద్ధ పెట్టి ఒక్కొక్కటిగా పనిచేస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు నగర్లో మరి ఏవైతే 30 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి ఇల్లు ఉన్నాయో అన్ని కూడా మరి ఎందుకో కానీ ఇప్పటికే మొత్తం ఊడి పడిపోతున్న ఇల్లు కూలిపోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాపాయ స్థితిలో చాలా మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. కాబట్టి వీటిని తీసేసి వీటి స్థానంలో కొత్త ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ సిబిఎన్ నగర్ వాసులు కూడా 70 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక ల్యాండ్ కొని కూడా గవర్నమెంట్కి ఇచ్చారు మాకు ఇండ్లు కట్టించమని. అయినా సరే ప్రభుత్వం ముందుకు రాకపోవడం అన్నది అన్యాయం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ముందుకు రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మలక్పేటలోని ముసారాంబాగ్ వీసాస్ విజన్ కన్సల్టెన్సీ అధినేత డాక్టర్ రఘువీర్ రెడ్డి తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. విదేశీ ఉద్యోగాల పేరిట ఎవరిని మోసం చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం మలక్పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తమ సంస్థను విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోసం చేసినట్టు చిత్రీకరించడం పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. ఇంటర్ అంతకన్నా పై చదువులు పూర్తి చేసిన యువతకు జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ అందించడమే తమ కన్సల్టెన్సీ ప్రధాన లక్ష్యమని డాక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు. జర్మన్ భాష నేర్చుకుని విదేశాల్లో స్థిరపడ్డ అనేక మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. తమ కన్సల్టెన్సీ తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు పొందిందని, ఆ పేరును దెబ్బతీయాలనే ఉద్దేశంతో అమీర్పేటలోని ఓ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. ఆరోగ్య సమస్యలతో తమ ఇన్స్టిట్యూట్ కి రాలేకపోతామని చెబుతూ చెల్లించిన మొత్తంలో 30 నుంచి 35% మాత్రమే తిరిగి ఇవ్వాలని అగ్రిమెంట్ రాసిచ్చి అమీర్పేటలో మరో సంస్థలో చేరారని తెలిపారు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులను కావాలని తప్పుదోవ పట్టించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తాము ఎవరిని మభ్యపెట్టి సంస్థలో చేర్చుకోలేదని డాక్టర్ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ సంస్థలో 4 లెవెల్స్ లో జర్మన్ లాంగ్వేజ్ శిక్షణ అందిస్తున్నామని, విద్యార్థులను మోసం చేసి ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. కొన్ని ఆరోపణలు చేయబడినవి స్టూడెంట్స్ ద్వారా. ఇది కేవలం ఒక సంస్థ, అమీర్పేటలో ఉన్న సంస్థ మా యొక్క గ్రోత్ ని చూసి, మా యొక్క డెవలప్మెంట్ ని చూసి, మా ప్రోగ్రెస్ ని చూసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని డీఫేమ్ చేయడానికి మా మీద బురద జల్లుతున్నారండి. మొన్న టీవీలో చూసాను నేను. ఐ వాజ్ రియలీ షాక్ టు సీ. నేను చేసే ఎంత మంచి సర్వీస్, వీళ్ళకి ఇంత గ్రేటెస్ట్ ఆపర్చునిటీ, ఎవ్వరు ఇంతవరకు మార్కెట్లో తీసుకురాని ఆపర్చునిటీ విద్యార్థులకు, స్టూడెంట్స్ కి ఒక గొప్ప సదావకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని ఇచ్చాను. అందులో సింపుల్ గా వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ 4 లెవెల్స్ భాష సువర్ణ అవకాశాన్ని ఎవరైతే స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఏ స్టూడెంట్స్ అయినా కావచ్చు, వాళ్ళకి ఎక్సలెంట్ సూపర్ అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. వీళ్ళు ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి. ఎవరిది ఏ సంస్థ దగ్గర లేని అవకాశాన్ని నేను తీసుకొచ్చాను. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి స్టూడెంట్స్ ఒక సంస్థ చేతిలో చిక్కి మోసపోయి నన్ను కంప్లీట్ గా నా సంస్థను డిఫేమ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు, అమాయకులు స్టూడెంట్స్ మిస్లీడ్, తప్పు ద్రోవపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ సంస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుని తెలియకుండా వాళ్ళు తప్పుదోవలో వెళ్తున్నారు. దానికి నేను చాలా చింతిస్తున్నాను. అదే విధంగా నా మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న టెలికాస్ట్ అయిన లైవ్ లో కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నా పైన ఆరోపణలు వచ్చాయి. నేను ఇలా వీసాలు ఇస్తానని, అదని ఇదని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తానని చెప్పేసి అన్ని ఎన్నో రకాలుగా రాసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. ఓన్లీ అది 1 సైడెడ్ వర్షన్. నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, నిజ నిజాలు తెలుసుకుని ఏది న్యాయం ఏది అన్యాయం అనేది తెలుసుకోకుండా నేను వేడుకునేది వాళ్ళని ఏంటంటే, రిక్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలా టెలికాస్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఏ సంస్థ మీదనైనా, ఏ ఇష్యూ మీదనైనా మీరు ఆరోపణలు చేసినప్పుడు ప్రత్యారోపణ ఎక్స్ప్లెనేషన్స్కి ఇచ్చే వాళ్ళు ముందుకు రారు. కానీ నేను వస్తున్నాను. ఎందుకంటే నాలో నిజాయితీ ఉంది, నాలో ట్రూత్ ఉన్నది. నేను స్టూడెంట్స్ కోసము నాకు పెద్ద ప్యాషన్. వీళ్ళకి స్టూడెంట్స్ బాగుపడాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మంచి మంచి టీవీల్లో, తర్వాత ప్రింట్ మీడియాలో, హెడ్లైన్స్ లో ఆంధ్రాలో పోతే నాకు నీరాజనం పలికి స్టూడెంట్స్కి ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చింది. హెడ్లైన్స్ లో, పేపర్స్ లో ఇచ్చారు. నేను ప్రొవైడ్ చేస్తున్న ఆపర్చునిటీస్. కానీ నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను.
ఇలాంటి ఏదో సంస్థ వాళ్ళ సొంతం కొరకు నాలాంటి సంస్థ పెట్టుకుని కొత్తగా అతను వ్యాపారం జరుగుతలేదని చెప్పేసి నేను హైయెస్ట్ స్పీడ్ లో గ్రో అవుతున్నానని చెప్పేసి నేను సంస్థ స్థాపించి 1.5 years అయింది. దాని తర్వాత నేను ఒక 8 months 10 months నుంచి చాలా మార్నింగ్ 10 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూర్చుని నేను నా ఫ్యామిలీ కష్టపడి ఈ సంస్థను నిలబెట్టుకున్నాం. ఒక చిన్న బేబీ లాగా మేము దీన్ని రేరప్ చేశాం. ఏమైంది, సంస్థని మొత్తం కుప్పగూల్చేశారు. నాకు ఎంతో డిఫెమేషన్, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది. కాబట్టి నేను మా మీడియా మిత్రులకు తెలియజెప్పేది ఏంటంటే నాకు న్యాయం చేయండి. నేను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు సంస్థ జర్మన్ సంస్థ అంటున్నారు, నేను 4 లెవెల్ నేర్పిస్తాను, దాని తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు చూసుకోండి అని చెప్పాను. నాది ఓన్లీ ఇన్స్టిట్యూట్, జర్మన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్. నా బాధ్యత ఏంది, 4 levels వరకు A1 A2 B1 B2 వరకు నేర్పించాలి. నేను B1 వరకు నేర్పించాను. 75% నుంచి 80% వరకు నేర్చుకుని దాని తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాత రహస్యాలన్నీ మంచిగా నిష్ణాతులైన తర్వాత లాంగ్వేజ్ లో లాస్ట్ లెవెల్లో తెలుసుకోకుండా వేరే సంస్థ కబంధాస్తాల్లో ఇరుక్కుని అక్కడ తక్కువలో వస్తుందని చెప్పేసి నాకు ఎందుకు రావట్లేదు ఫైనల్ B2 లెవెల్ నేర్చుకోవడానికి కంటే మాకు ఆరోగ్యాలు బాగలేవని అందరూ ఒకే రీజన్ చెప్పడం వల్ల నాకు అనుమానం కలిగి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా తెలిసింది నాకు. తర్వాత బాగా బాధపడ్డాను. స్టూడెంట్స్కే నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ చేసిపోయి పరీక్ష రాసేస్తే ఆటోమేటిక్ వాళ్ళ అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఉపయోగించుకోవచ్చు. అది వదిలేసేసుకుని తక్కువలో వస్తుందని చెప్పేసి కొంతమందిని స్టూడెంట్స్ని వాళ్ళు సంస్థ వాళ్ళు ఒక ఏజెంట్లుగా తయారు చేసి మా 2వ బ్యాచ్ని 3వ బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి, పూర్తిగా నా సంస్థను కుప్పగూల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి కంప్లీట్ గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు. అదే విధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్, మలక్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నా పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐ డు నాట్ నో, ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్, సెకండ్ పార్టీ ఒపీనియన్, 2 వైపులా న్యాయం అన్యాయం చూడాలి, నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ ఐరనీ. ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్ లో కూడా ఇలాంటి ఇంకా జరుగుతుంది అంటే నేను చాలా బాధపడుతున్నాను. మన లా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, కానీ వీళ్ళు ఏ విషయం నన్ను తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే, అదృష్టవశాత్తు నాకు మంచి నెట్వర్క్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన కలిశాను. వెంటనే హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేసి వెంటనే ఆ ప్రొసీడింగ్స్ అన్ని దాన్ని స్టాప్ చేసేయమని చెప్పి 29th జస్టిస్ ఆనరబుల్ రెస్పెక్టబుల్ జడ్జ్ వెంటనే మా యొక్క రిసిప్ట్స్ చూపించమన్నారు. మేము ఆ రిసిప్ట్ చూపించాం. స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన రిసిప్ట్ లో క్లియర్ గా 3rd కాలంలో వన్స్ ఫీజ్ పెయిడ్ ఈజ్ నాట్ రిఫండబుల్ అని మేము క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది చూడంగానే వెంటనే ఆమె ఆ కేసు డిస్పోజ్ ఆఫ్ చేసింది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి క్రైమ్ లేదు కాబట్టి వీళ్ళు నిజాయితీ పరులు అని చెప్పేసి తను నాకు క్లీన్ చిట్ చేసింది. అదే కాకుండా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ జాగృతి, ఆ అమ్మాయి క్లియర్ గా ఇక్కడ సైన్ చేసింది, మీరు చూసుకోండి. ఏమని తను యాక్సెప్ట్ చేసింది, ఏమని, నేను లాంగ్వేజ్ నేర్చుకుంటాను, ఒకవేళ లాంగ్వేజ్ లో ఫెయిల్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ యాక్సెప్ట్ చేసి నేను మళ్ళీ రీఫండ్ అడగను ఫీజు అని చెప్పి తను సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్, మేము బయటకు వెళ్తాం, మేము అప్లై చేసుకుంటాం అని చెప్పే ఉంది, కానీ నేను వేరే విధంగా వాళ్ళకి ఏ ఫాల్స్ ప్రామిసెస్ చేయలేదు. వాళ్ళు చెప్పేది అది కంప్లీట్లీ బేస్లెస్ అండ్ యూజ్లెస్. ఇది నిజం కానే కాదు, ఇవన్నీ టోటలీ రాంగ్. నేను ఆల్వేస్ స్టూడెంట్స్ యొక్క పక్షపాతిని, వాళ్ళని ఇష్టపడతాను. ఈ రోజు కూడా వాళ్ళకి చెప్తున్నా, వచ్చి నేర్చుకోండి, ఎగ్జామ్లు రాయండి, పాస్ కండి, జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. మంచి అవకాశం చూపించాను, అంతవరకే నా యొక్క రోల్. మీరు ఈ విధంగా వేరే వాళ్ళ చేతిలో పడి వేరే సంస్థల మాటలు విని మీరు మిస్లీడ్ అవ్వద్దు, మీరు తప్పుద్రోవ పోవద్దు, నన్ను డిఫేమ్ చేయకూడదు. మీకు అగెనెస్ట్ గా నేను అస్సలు ఎప్పుడు కాదు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మీరు కూడా నన్ను చాలా గౌరవించేవాళ్ళు. ఇప్పటికి మీ మీద అంతే గౌరవం, రెస్పెక్ట్ నాకు ఉన్నది. మీరు వేరే యొక్క బ్యాచ్లని ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. సెకండ్ బ్యాచ్, 3rd బ్యాచ్ వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవ్వట్లేదు, ఎందుకంటే వారు పూర్తిగా ఇక్కడ ఉంటున్నారు. నేను రెగ్యులర్ గా క్లాసెస్ రన్ చేస్తున్నాను, నేను స్టాప్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కనుక
వాళ్ళు నా మీద కాన్ఫిడెంట్ కూడా హ్యాపీగా నేర్చుకుంటున్నారు, వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇది విషయం. థ్యాంక్ యూ మీడియా మిత్రులారా, మీరు అర్థం చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఉన్న కావేరీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పత్తి మిల్లులోని డస్ట్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మిల్లులో నిల్వ ఉంచిన భారీ మొత్తంలో పత్తి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు తీవ్ర రూపం దాల్చడంతో మిల్లు ఆవరణ మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన పత్తి దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే మిల్లు సిబ్బంది స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన ఫైర్ ఇంజిన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థానానికి చేరుకుని పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. న్యూ మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్ బడంగ్పేటలో ఘనంగా కామర్స్ ఓడిసి 2025 పేరుతో కామర్స్ డే నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో వాణిజ్య ఆర్థిక విజ్ఞానం పెంపొందించడానికి, ఆలోచన శక్తికి ప్రేరణ కల్పించడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. విద్యార్థులను పలు బృందాలుగా విభజించి కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అంశాలపై అవగాహన కల్పించేలా ప్రదర్శనలు, చర్చలు, మాక్ అసెంబ్లీలు ఏర్పాటు చేశారు. మాక్ పార్లమెంట్ మరియు మాక్ అసెంబ్లీ ప్రజాస్వామ్య విధానాలపై అనుభవాత్మక అవగాహన, కామర్స్ క్విజ్, వాణిజ్య ఆర్థిక అంశాలపై విజ్ఞాన పరీక్షలు, ఎథిక్స్ వర్సెస్ బిజినెస్, వ్యాపారంలో నైతికతపై చర్చలు, వైర్లెస్ మరియు క్యాష్లెస్ ఇండియా ప్రభావం, డిజిటల్ మార్పుల విశ్లేషణ, క్రిప్టో కరెన్సీ ప్రభావం, డిజిటల్ కరెన్సీల భవిష్యత్, ప్రపంచ వ్యాపార యుద్ధాల ప్రభావం, భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ప్రభావాలు, జీఎస్టీ మరియు చిన్న వ్యాపారాలు, పన్నుల విధానాల ప్రభావంపై అధ్యయనం. కార్యక్రమానికి శ్రీ కార్వాన్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. గౌరవ అతిథిగా శ్రీమతి త్రివేణి తపస్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. డాక్టర్ జగన్మోహనరావు, కార్యదర్శి పాండు, కామర్స్ విభాగపతి శ్రీధర్ రెడ్డి, ఇతర ప్రిన్సిపల్లు విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది భాగంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొత్తానికి కామర్స్ ఓడిసి 2025 విద్యా నాయకత్వ సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. అలాగే అక్కడ మ్యాథమెటిక్స్ మేడం ఉన్నారు, మీకు గీతా మేడం, సివిక్స్ మేడం ఇంకో మేడం ఉన్నారు అక్కడ. అలాగే సుహాసిని మేడం, అంతా సీనియర్స్. ఆడ ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉన్నారు వెనక, వాళ్ళంతా కూడా మీ దే ట్రైన్ యూ. ఆడ సాంస్క్రిట్ సార్ ఉన్నారు. అందరూ చాలా మంది ఫ్యాకల్టీ కూడా మీ వెనక, దే ఆర్ బ్యాకింగ్ యూ, దే ఆర్ సపోర్టింగ్ యూ. సో ముందు మేము ఇంజన్ లాగా ఉన్నాం, వెనక గాడ్ లాగా మీ లాంగ్వేజ్ లెక్చర్స్ అంతా కూర్చొని ఉన్నారు. సో యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ మేడం గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మే ఐ రిక్వెస్ట్ అవర్ secretary, dynamic secretary Pandu sir, because he has completed his PhD in engineering, but he has started commerce college, similarly a science college. Both he has started here this with both the courses here this. You are fortunate enough to be the head of the department, Mr. Sridhar Reddy. So he is running 64 or 63. He is having a lot of experience. PG to KG వచ్చినట్టుగా ఆయన పీజీ టీచ్ చేసే మనిషి వచ్చి ఇంటర్మీడియట్ లో టీచ్ చేస్తూ ఉన్నాడు. యు ఆర్ ఆల్ ఫార్చునేట్. ఇక్కడ సుహాసిని మేడం కూడా అక్కడ పీజీకి టీచ్ చేసేది. బిజినెస్ లాస్, జిఎస్టీస్ అన్ని కూడా పీజీలో మేమంతా కలిసి ఒక పీజీ కాలేజ్ లో పనిచేసేవాళ్ళం. ఐ వాజ్ ది ప్రిన్సిపాల్ దేర్. దే యూస్ టు వర్క్ దేర్ హియర్. సార్ సీఈఓగా ఇంజనీరింగ్ కాలేజ్ పనిచే అన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసాడు శ్రీధర్ రెడ్డి సార్. మీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో యు ఆర్ ఫార్చునేట్. సిమిలర్లీ ఇక్కడ చాలా మంది ప్రతి వాళ్ళంతా కూడా మేమందరం కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్. రఫత్ మేడం ఉన్నారు. అంతా ఏజ్ వైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వీఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్. మీరు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారు. మీరు కట్టే ఫస్ట్ ఇయర్ 20,000, సెకండ్ ఇయర్ 20,000 ఏదో కడుతున్నారని మేడం చెప్పారు ప్రిన్సిపల్ మేడం. 20,000, 40,000 మీరు పే చేస్తే కనుక 1,20,000 రూపీస్
వాళ్ళంతా కూడా ప్రిన్సిపల్ మా హెచ్ఓడి సార్ మీ అందరిని ఆకట్టుకోవడానికి కొత్త కొత్త స్కీములు పెట్టి కాలేజీని దివాలు తీపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ తీసిపోయి 90% వచ్చిన పిల్లలందరినీ కూడా మీరు వేరే కాలేజీలో చేర్పించాలని నేను కాలేజీలన్నీ కూడా సెర్చ్ చేసి ఆ కాలేజీలో ఈవినింగ్ మీకు స్కూల్ లాగానే మార్నింగ్ 9 to ఈవినింగ్ 4-4:30 వరకు ఉంటుంది. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి. అట్లాగే ఉంది. ఇప్పుడు ఇంకో మేడం వచ్చింది ఇక్కడికి, త్రివేణి మేడం అని. ఆమె ఏం చెప్తుందో తెలియదు మనకి. ఆమె కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ది తపస్య కాలేజ్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ ది సిటీ. ఆమె కూడా ఎందుకంటే పెద్ద నెట్వర్క్ ఉన్న కాలేజ్ ఆ కాలేజ్ కూడా. మరి శ్రీధర్ రెడ్డి సార్ ఇప్పుడు ఏం మ్యాజిక్ చేస్తాడో తెలియదు నాకు. లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఇట్లాంటి మ్యాజిక్ చేసి కాలేజీకి అది చైర్మన్ నా దగ్గర నుంచి ఆయన డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. సో సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇఫ్ యూ స్కోర్ మోర్ దాన్ 90% దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ హియర్. దిస్ ఎంఈసీ స్టూడెంట్ కనుక 90% స్టేట్ ర్యాంక్ కనుక వస్తే కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు 5 లక్షల రూపాయలు మీకు ఇస్తారు. బీఎస్సీ కనుక చదివితే, బీఎస్సీ కానీ ఎనీ సైన్స్ కోర్స్కి మీరు డైవర్ట్ అయితే 5 లక్షల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇస్తుంది. whether you know or not, your name will be displayed in the intermediate board also here. So thank you for giving this opportunity. May I request our secretary sir, our beloved secretary sir, Pandu sir, please come out to the dais. So address our students. Respected dignitaries and the dais, today's our honorable chief guest, Mr. Lakshmana Reddy sir, and our chairman, Dr. Jagamohan Rao sir, and our Boys Campus Principal, Srinivas Reddy sir, Girls Campus Principal, Navnita madam, and your lovable head of the department, Sridhar Reddy sir, the honorable guest, Triveni madam, and respected faculty members and my dear students. వెరీ గుడ్ మార్నింగ్ వరండాల్. మీకు అందరికీ స్పెషల్లీ ద కామర్స్ డిపార్ట్మెంట్ న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్లో మనకు అంటే ఒక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ 2019, 20, 21 యాక్చువల్లీ వీ స్ట్రగుల్ లాట్ టు చేంజ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్, ద విచ్ హూ ఈస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ది సబ్జెక్ట్ అని సెర్చ్ చేసుకుంటూ వెతుక్కుంటూ ఎవ్రీ ఇయర్ వాళ్ళలో ఉన్న లోటుపాట్లను మళ్ళీ సెట్ చేసుకుంటూ కొంతమందిని కంటిన్యూ చేయించడం, కొంతమంది మరీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళు డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం పర్ఫెక్ట్గా లేని వాళ్ళను మనం మార్చుకోవడం. న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ బడంగ్పేట్, బాలాపూర్, హైదరాబాద్లో 2019లో స్థాపించడం జరిగింది. మనం 2019 నుంచి కూడా 2025 వరకు మనకు కామర్స్ డిపార్ట్మెంట్లో కానీ, సైన్స్ డిపార్ట్మెంట్లో కానీ చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మనకు బడంగ్పేట్ చుట్టుపక్కల నుంచి మీర్పేట్, అల్మాస్ కూడా, మనకు గాయత్రి నగర్, ఇక్కడ మనకు చెంపాపేట్, బాలాపూరు, ఇక్కడ మల్లాపూరు, తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, షాద్నగర్, అలాగే అచ్చంపేట్, నల్గొండ, సూర్యాపేట్, ఇక్కడ వరంగల్, నిజామాబాద్, ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే చాలా మోటివేటెడ్ గా వాళ్ళ లైఫ్ ని సెట్ అయ్యేటట్టుగా, మనకు వాళ్ళ కామర్స్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ వచ్చేటట్టుగా. ఇప్పుడు ఓన్లీ సిఈసి, ఎంఈసి స్టూడెంట్స్ కి వాళ్ళకి ఓన్లీ ఎంఈసి, సిఈసి రెగ్యులర్ కోర్సెస్ కాకుండా వాళ్ళకు ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంఈసి విత్ సిఏ, సిఈసి విత్ సిఏ అండ్ ఎంఈసి విత్ కంప్యూటర్స్, సిఈసి విత్ కంప్యూటర్స్, ఆ విధంగా వాళ్ళకు ప్రొఫెషనల్ కోర్సెస్ యాడ్ చేసుకుంటూ ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళకు ఒక స్కిల్ అనేది నార్మల్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా ఎక్స్ట్రా స్కిల్స్ అనేది వాళ్ళకి ఎన్హాన్స్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ ని తొందరగా సెటిల్ అయ్యేటట్టుగా మనము మా దగ్గర ఉన్న టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ వాళ్ళకి స్పెషల్ గా గైడ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా సైన్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు ఎంపీసీ స్టూడెంట్స్ కి అయితే ఆల్ ఇండియా లెవెల్లో, జేఈ మెయిన్స్ లో, జేఈ అడ్వాన్స్ లో, బైపీసీ స్టూడెంట్స్ కి అయితే వాళ్ళకు నీట్ ఆల్ ఇండియా లెవెల్లో, నీట్ లో ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్స్ వచ్చినాయి. అట్లా ప్రతి సంవత్సరం మినిమం ఒక 14 మంది 15 మందికి కూడా కంపల్సరీగా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్ కి పంపించడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నీట్ బైపీసీ స్టూడెంట్స్ కి ఒక 7 మెంబర్స్ కి మనము ఎంబీబీఎస్ సీట్లు కొట్టే విధంగా వాళ్ళకు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్ ప్రతి ఇయర్ కూడా మాకు అకాడమిక్స్ తో పాటు వాళ్ళకు జీవితంలో లైఫ్ సెటిల్ అయ్యేటట్టుగా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్, ఎంబీబీఎస్, బిహెచ్ఎంఎస్,
అదేవిధంగా సిఏ కోర్సెస్ లో కానీ వాళ్ళకు బెస్ట్ సీట్లు వచ్చేటట్టుగా గైడ్ చేస్తున్నాము. సో న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ బడంగపేటలో వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఒక్కటి స్పెషల్ ఏదంటే చాలా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనం అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు మాకు ఈ స్పెషల్ ఈ రోజు కామర్స్ డే ఒక యాక్టివిటీస్ అంటే స్టూడెంట్స్ కి అసలు అవేర్నెస్ రావాలి. కామర్స్ అంటే కామర్స్ మీద స్పెషల్ గా బిజినెస్ ఓరియంటెడ్ గానీ ఎంటర్ప్రినర్షిప్ ఓరియంటెడ్ గానీ ఏ రకంగా ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మా స్పెషల్ చీఫ్ గెస్ట్ అండ్ మా చైర్మన్, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా స్పెషల్ గా గైడ్ చేయడం జరిగింది. సో మేము ప్రజలకు విన్నపం ఏంటంటే, చుట్టుపక్కల చాలా కాలేజీలు చాలా ఫీజులు తీసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు. సో న్యూ మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజీలో తక్కువ ఫీజులో ఒక బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందిస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. I appreciate all the faculty members of Commerce Department, especially HOD Mr. Sridhar Reddy. We have been conducting many programs in this college, like Mock Parliament. Similarly, today we are conducting a Commerce Day. How to enlighten the students here this with respect to concepts. We have divided the students into different groups here this. Each group will enlighten the concept for the other students here this. That is the main objective of conducting the commerce here this. Commerce quizzes. Similarly, GST program, how it is going on, how it is affecting the Indian country here this. Recently government has taken a decision here on the GST here this. Similarly, Digital India, how it is affecting our business here this. Wireless India, internet without wire, internet is being telecasted here this or teleported here this. Similarly, many concepts are there, how they are influencing our business here. So that is what we have been teaching and we have been enlightening our students through our these concepts here this. I appreciate our faculty members for conducting wonderful programs here this. So that is why Mr. Lakshma Reddy he is an industrialist as well as a professional course he has completed here this ICWA and other programs he has conducted here. Successfully he is running his business. That is why to motivate our students we requested him. So he accepted and he is very generous and he has in a nice way he has delivered his speech here this. So most of the students have got influenced by his speech here this. I thank our chief guest also here this. Similarly, I thank our Dr. Pandu sir, secretary, so for his constant service to the students. Similarly, our principals and our HOD and our faculty members. At the end, I thank each and everyone who has involved in this program, along with non-teaching staff. I thank them. Thank you. అదే మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే పిల్లలకు ఒక పనికొచ్చే విషయాలు చెప్పమని మనం ఇన్వైట్ చేశారు అన్నమాట. సరిగా మనము టైం తీసుకొని వాళ్ళకు టైం కోసం మనం వచ్చి ఇక్కడ మాట్లాడినాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కష్టపడేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాలేజ్ వాళ్ళు ఎంతో సాధక బాధకాలు వచ్చి, ఎందుకంటే బిల్డింగ్ ఓనర్ మేమే కాబట్టి వాళ్ళు ఎంతో సాధక బాధకాలతోటి కాలేజీ నడుపుతున్నారు. అయినా మా వంతు మేము సహాయ సహకారాలు అందించుకుంటా కాలేజీని నడిపిస్తున్నారు వాళ్ళు. అయితే ఏంటంటే మనకున్న అనుభవంతో పిల్లలతో షేర్ చేసుకోవాలని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము అదే ప్రాక్టికల్ జరుగుతున్న విషయాలు పిల్లలు బాగుండాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా కొన్ని విషయాలు చెప్పాము. ఈ కాలేజీ ఇంత దూరం వచ్చిందంటే ఈ పాండు గారు కానీ, జగన్మోహన్ సార్ కానీ, సీతారెడ్డి సార్ కానీ, శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడ్డ దాంట్లో మనం చెప్పేదంటే తప్పేముందనే ఉద్దేశంతో మనం ఇంత దూరం వచ్చి వాళ్ళ గురించి కొన్ని మన ఒక అనుభవం వాళ్ళతో పంచుకున్నాము. పిల్లల భవిష్యత్తు బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఆలోచన ఉన్నది. అదే మార్పు అనేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర జరగాలి. ఆ మార్పు అనేది స్టార్ట్ కావాలంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్. ఈ టర్నింగ్ పాయింట్ వాళ్ళ పిల్లల లైఫ్, పర్టికులర్ గా అమ్మాయిల గురించి. ఎందుకంటే ఇప్పుడు ఏ కాలేజీలో కూడా ఇన్ని రకాల ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేయట్లేదు ఎవరు కూడా. ఈ మేనేజ్మెంట్ కూడా మనం పిల్లలకు పాఠాలు చెప్పామా, మన ఫీజులు తీసుకున్నామా అన్న ఆలోచనతోటే ఉన్నారు తప్పించి నారాయణ కాలేజ్ కానీ, చైతన్య కాలేజ్ ఎటువంటి కాలేజ్ కానీ కాలేజ్ చిన్నదైనా వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళలో పిల్లలకు బాగుండాలి, పిల్లలు డెవలప్ కావాలన్న ఒక లోపల వాళ్ళ ఆతృతనే దీనికి మూల కారణం అని చెప్పొచ్చు. అందుకు వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వచ్చే రాత్రి 8 గంటల వరకు కూడా పిల్లలతోటి వాళ్ళు ఉండి వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకుంటా కాలేజ్ పిల్లలు బాగుండాలనే వాళ్ళ తపన అనేది చాలా చూస్తున్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఏదో సినిమాలో చూసి ఎవరు చెప్పిందో అయినది కాదు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు పొద్దున్నే వస్తారు, మా ఇంటి ముంగటనే కార్ పెట్టిపోతారు. మళ్ళీ వచ్చి ఎట్లా అంటే మళ్ళీ డ్యూటీ సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా పిల్లలతోటే ఉంటుండే ఆయన.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు ఎట్లా అంటే ఇంత చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వస్తారండి పిల్లలు. వాళ్ళకి ఎట్లుంటదంటే ఇంట్లో డిసిప్లిన్ ఉండదు, పేరెంట్స్ సపోర్ట్ చేయరు. అటువంటి వాళ్ళను వీళ్ళు ఒక దారికి తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తారు, మంచితనంతో. అది కూడా మరి బెదిరించి కూడా కాదు, అది వాళ్ళ గొప్పతనం అది. ఎందుకంటే ఎంతో మంది సమాజంలో చూస్తున్నప్పుడు నారాయణ కాలేజ్ ఉంది, అంతా 2 లక్షల ఫీజు తీసుకొని కడతారు. ఎవరు కడతారు? మంచి ఆర్థికంగా ఉన్న ఫ్యామిలీసే వెళ్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చే 20,000 ఫీజు కూడా సరిగ్గా ఇవ్వరు వాళ్ళకి. దానికి 10 సార్లు అడిగిపించుకుంటారు. అంటే ఇవ్వలేరు అంటే వాళ్ళకి ప్లానింగ్ లేకపోవడం చెప్పాలంటే. అటువంటి ఫ్యామిలీస్ వస్తాయి వీళ్ళ దగ్గరికి. వాళ్ళని మన పాండు సార్ కానీ, శ్రీనివాసరెడ్డి సార్ కానీ, జగన్ సార్ కానీ, శ్రీధర్ సార్ కానీ వాళ్ళకు దారికి తీసుకొస్తున్నారు వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. అది నీకు చెప్పితే మనకు చెప్పినంత ఈజీ ఉండదు. ప్రాక్టికల్ ప్రతిరోజు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మేడం కూడా కానీ వాళ్ళంతా ఏంటంటే తెలిసి తెలియని వయసు వాళ్ళది. ఆ వయసు వాళ్ళను కంట్రోల్ చేయడం. ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంత సాధక బాధకలు ఓర్చుకుంటూ ఓపికతోటి వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా ఇంత దూరం తీసుకొస్తున్నారంటే నేను దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాము. చాలా గొప్ప విషయం అది. చెప్పుకోవడం మాటల విషయం కాదు కానీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాయత్రి నగర్ ఎస్బీఐ బ్యాంక్ పక్కన ప్రతి నెల 2వ శనివారం మరియు 4వ శనివారం రోజున అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దండు మహేందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర స్వామి భక్తుడు దండు మహేందర్ మాట్లాడుతూ ప్రతి 2వ శనివారం మరియు 4వ శనివారం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాం. భగవంతుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా సకల అష్టైశ్వర్యాలతో జీవించగలరు. ఒకరికి అన్నం పెట్టడంలో ఉన్న ఆనందం మరి ఎలాంటి ఆనందంతో పోల్చలేం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి సరిపడినంత ఆహారాన్ని పంచి ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రతి నెల 2వ, 3వ శనివారం ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. స్థానికులు, విద్యార్థులు, కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగా పాల్గొని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలిపారు. చూడు ఒకసారి ఇట్లా ఇక్కడ చూడనా మామూలుగా ఇట్లా చూడు. నా పేరు దండు మహేందర్. ప్రతి నెలలో 2వ శనివారము మరియు 4వ శనివారం రోజున గాయత్రి నగర్ ఎస్బీఐ బ్యాంక్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాను. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను. నాపై ఉన్న నమ్మకంతో వెంకటేశ్వర స్వామి పేరు మీద అన్నదానం పెట్టడం జరుగుతుంది. నెలకు ఒకసారి తిరుపతి వెళ్ళి రావడం ఇట్లా జరుగుతుంది. ఆయన అనుగ్రహం చాలా అద్భుతంగా ఉన్నది. అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి యందు ఉండాలని కోరుతున్నాను. ఎస్బీఐ బ్యాంకు గాయత్రినగర్ ముందు ప్రతి శనివారం 2వ శనివారం 4వ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది.
నాకు నిజంగా ఆ దేవుడు వచ్చి అన్నదానంలో పాల్గొని నాతో సహకరించి భక్తులకు ఆయన చేత్తో వేసినట్టుగా అనిపిస్తున్నది. చాలా మంది వస్తున్నారు. నేను ఇంటికాడ నుంచి దేవుడికి ముందుకే లైన్లో వచ్చి నిలబడుతున్నారు. ఇక్కడ వాళ్ళు భక్తు జనాలతో నన్ను ఆశీర్వదించి అందరూ బాగుండాలని కోరుతున్నాను. దాదాపు ఒక 200 మంది దాకా పాల్గొనడం జరుగుతుంది ప్రతి 2వ శనివారం 4వ శనివారం. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్వీఆర్ కాలనీ ఆల్మాస్ గూడలో ఉన్న శ్రీ హరిహరపుత్ర గోశాలలో ఒక ఆధ్యాత్మిక ఘట్టం చోటు చేసుకుంది. రమేష్ గురుస్వామి అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా గోశాలలోనే అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రమేష్ గురుస్వామి, గోశాలలో అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకోవడం వల్ల ఆ గోవు యొక్క అనుగ్రహం మనపై ఉంటూ సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం తప్పక ప్రాప్తిస్తుంది అని తెలిపారు. గోవును మించిన దైవం ఎక్కడా లేదు. గోశాలే ప్రత్యక్ష దైవ సన్నిధి. ఇక్కడ ఇరుముడు కట్టుకుంటే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది అని పేర్కొన్నారు. గోమాత ఆశీర్వాదంతో అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిమల యాత్రకు బయలుదేరిన ఈ దృశ్యం అక్కడున్న భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా గోశాల ప్రాముఖ్యత, గోవు మహత్యం, అయ్యప్ప స్వామి భక్తి తత్వం మరోసారి ప్రజలకు స్పష్టంగా చాటబడింది. ప్రాంతంలో ఉన్న గోశాలకు వెళ్లి ప్రతి అయ్యప్ప కూడా గోవులకు సేవ చేస్తే, మీరు గ్రాసం పెట్టి గోవులకు సేవ చేస్తే ప్రతి ఒక్క అయ్యప్ప కూడా గోశాలలో పరిశుభ్రంగా ఈ గోమాతలకు సేవ చేసినట్టయితే నిజంగా ఈ గోమాతలను రక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు గో రక్షణే మన రక్షణ. స్వామి రాష్ట్ర బార్ కౌన్సిల్ పై తీవ్ర విమర్శలు. గత 20 ఏళ్లుగా ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, న్యాయవాదుల ఎన్రోల్మెంట్, సంక్షేమ నిధుల వివరాలు బహిర్గతం చేయాలని కోరినందుకు బార్ కౌన్సిల్ నోటీసులు జారీ చేయడం దారుణమని విమర్శించారు. ఈ నోటీసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు. బేషరతుగా నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇక మరోవైపు గత 8 ఏళ్లుగా ఒకే వ్యక్తి బార్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగడం అప్రజాస్వామికమని అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని అడగడం నేరమా అని ప్రశ్నించారు. విధుల్లో ఎలాంటి అక్రమాలు జరగకపోతే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి 2014 నుంచి ఇప్పటి వరకు ఆదాయ వ్యయాల వివరాలను బహిరంగం చేయాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ పెట్టామని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, అసలు ఆర్థిక వివరాలు మాత్రం ప్రజలకు అందుబాటులో పెట్టడం లేదని ఆరోపించారు. మొత్తానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ పనితీరుపై పారదర్శకత, జవాబుదారీతనం అంశాలు న్యాయవాదుల వర్గంలో చర్చనీయాంశంగా మారాయి. డబ్బులు వస్తారు, తర్వాత ఈ ఇన్సూరెన్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. అడ్వకేట్ల దగ్గర ఒక బార్ కౌన్సిల్ మెంబర్ బురం శంకర్ అనేటువంటి ఒక వ్యక్తి నా కాడికి వచ్చి, రాష్ట్రంలో బార్ కౌన్సిల్ వాళ్ళు ₹1 కోట్ల వసూలు చేశారు, డిపాజిట్ చేస్తలేరని అంటే, ఇద్దరం కలిసి నేను సిబిఐ అథారిటీస్ కి కంప్లైంట్ పెట్టాను, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. అప్పటి నుండి మరి మా మీద కక్ష పెంచుకొని బార్ కౌన్సిల్ చైర్మన్ అన్యాయంగా తప్పుడు పద్ధతులలో ప్రశ్నించేటటువంటి వ్యక్తుల యొక్క గొంతుని నొక్కేటటువంటి పద్ధతులలో ఈ నోటీసులు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. వెంటనే ఈ నోటీసును బేషరతుగా మరి విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. బార్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి వాటి మీద చేస్తాం. నేను 20,000 కేసులు ఇచ్చినా నా క్లయింట్లో అయిపోయిందిగా. మీరు దొంగ పని చేసి ఆస్తుల్ని, బార్ కౌన్సిల్ యొక్క ఆస్తుల్ని, మీరు మరి డబ్బుల్ని మీరు దుర్వినియోగం చేసి ఎథిక్స్ లేకుండా 2 సంవత్సరాల కోసం వెనుకై 8 ఏళ్ల నుంచి కొనసాగుతూ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఎలక్షన్లు పెట్టినటువంటి మీకు మరి ఈ రకంగా నోటీసులు ఇచ్చేటటువంటి ఒక అధికారం మీకు లేదు. మీ పీరియడ్ ఎప్పుడో 2 ఏళ్ళకి అయిపోయింది. మీరు కంటిన్యూ అవుతుంది, ఇల్లీగల్ గా మీరు కంటిన్యూ అవుతున్నారు. మీరు మరి సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు, కోర్టుకు రానటువంటి వ్యక్తులు డిసిప్లినరీ కమిటీలలో ఉండి మీరు అనైతికంగా నోటీసులు ఇస్తున్నారు. బేషరతుగా ఈ నోటీసులని మీరు విత్డ్రా చేసుకోండి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదులు మరి ఉద్యమం చేస్తారు, బాగుండదు అని మీ నోటీసులు పెట్టారు. సిబిఐ దర్యాప్తు వదిలిపెట్టే సిబిఐ, సిబిసిఐ
సిబిఐ కానీ సిట్ కానీ. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, మీరు వెంటనే మీరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలని మీరు డిస్క్లోజ్ చేయండి. లేకపోతే బార్ కౌన్సిల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎన్ని డబ్బులు తిన్నారు, ఎంత దుర్వినియోగం చేసిర్రు, బార్ కౌన్సిల్ సొమ్ము ఎంత దుర్వినియోగం చేసిర్రు మొత్తం లెక్కలు తీస్తాం. అందరి మీద కంప్లైంట్లు పెడతాం. ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టేది లేదు అని కూడా నేను చెప్తున్నా. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, కొంతమంది బార్ కౌన్సిల్ మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా అందరు అడ్వకేట్లు ఎన్రోల్ అవుతుంటారు. రకరకాల పేర్లతోటి, వెల్ఫేర్ ఫండ్ పేరుతోటి, ఇంకా రకరకాల వెల్ఫేర్ ఫండ్ల పేరుతోటి అడ్వకేట్లు అందరూ కూడా డబ్బులు కడతాం. అడ్వకేట్లు కట్టినటువంటి, బార్ కౌన్సిల్ కట్టినటువంటి డబ్బుల్ని ఆదాయం ఎంత, వ్యయం ఎంత, గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర బార్ కౌన్సిల్కు వచ్చినటువంటి ఆదాయం ఒకటి, వ్యయం ఒకటి, ఎక్స్పెండిచర్ ఒకటి చెప్పమని మేము చైర్మన్ గారిని అడిగినాం. ఇవ్వలేదు. బహిరంగంగా ఒక లేఖ రాసినాం. ఏమని? రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఏదైతుందో బార్ కౌన్సిల్ యొక్క ఆదాయ వ్యయాలను చెప్పండి అని చెప్పినాం. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూసాపేట్ అంజయ్య నగర్ కు చెందిన యశ్వంత్ ను 5 నెలల క్రితం వివాహం చేసుకున్న చందన జ్యోతి 26 సంవత్సరాలు అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల సమాచారం ప్రకారం ఘటనకు ముందు రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇంట్లోనే చందన జ్యోతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే కుకట్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయిన తనకి వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్ నగర్లో ఉంటున్నారు. ఉండేటతను సడన్ గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవడం వల్ల తను సూసైడ్ చేసుకుందని వాళ్ళు ఈ కంప్లైంట్ చంద్రకర్ని తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉన్నారు మూసాపేటలో. డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. వాడిని పోస్ట్ మార్టం అవుతాం గాంధీ హాస్పిటల్ పంపించినాము. పోస్ట్ మార్టం అయిపోయినాక వచ్చే ఎంక్వైరీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. గొడవలు ఏమీ జరగలేదు అంటారు. రాత్రి ఏదో చిన్న గొడవ అయింది అన్నారు. అది ఏంటంటే పూర్తి డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు. లాలాపేట పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ లో కవిత పర్యటించారు. మూసారాంబాగ్ వీసాస్ విజన్ కన్సల్టెన్సీ అధినేత డాక్టర్ రఘువీర్ రెడ్డి తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఉన్న కావేరీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో ఘోర అగ్ని ప్రమాదం. దేవస్థానం వసతి గదుల్లో నాగుపాము కలకలం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చక్రి టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు. లాలాపేట పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ లో కవిత పర్యటించారు. మూసారాంబాగ్ వీసాస్ విజన్ కన్సల్టెన్సీ అధినేత డాక్టర్ రఘువీర్ రెడ్డి తమ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కోనారావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఉన్న కావేరీ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో ఘోర అగ్ని ప్రమాదం. దేవస్థానం వసతి గదుల్లో నాగుపాము కలకలం.
కింగ్ కోటి ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడ ఊహించని పరిస్థితి ఎదురైంది. ఆసుపత్రిలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు తమ ఆవేదనను నేరుగా మాజీ మంత్రికి వెళ్లబుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు సరెండర్ లీవ్ డబ్బులు రావడం లేదని, అలాగే పెండింగ్ లో ఉన్న డిఏలకు కూడా విడుదల చేయడం లేదని పోలీసులు వాపోయారు. అంతేకాదు స్టేషన్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే అలవెన్సులు కూడా నిలిపివేశారని, ఏళ్ల తరబడి సేవ చేసి రిటైర్ అయిన పోలీసులకు రావాల్సిన బెనిఫిట్లు కూడా ప్రభుత్వం ఆపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల గోడును శ్రద్ధగా విన్న హరీష్ రావు ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాలే కదా ఏడాది సరెండర్ లీవ్ బంద్, టీఏ పైసలు వస్తలేవు, పరిశాన్ లేదు. స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉండగా ఇప్పుడు స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బండ్ల పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్ ఉండగా సరెండర్ లీవ్ బరాబర్ ఇచ్చిన 3 నెలలకు ఒకసారి వస్తే పిల్లల ఫీజు కట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది రేవంత్ రెడ్డి ఇచ్చిన సరెండర్ లీవ్ వచ్చిందా చెప్పు. రాలే కదా ఏడాది అయితే నేను సరెండర్ లీవ్ బంద్, టీఏ పైసలు వస్తలేవు, పరిశాన్ లేదు. స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయింది. 50,000 75,000 ఇస్తుండే కేసీఆర్ సార్ ఉన్నాయి. ఇప్పుడు స్టేషన్ అలవెన్స్ కాయిదాల పైసలు కూడా వస్తలేవు. స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది, టీఏ బంద్ అయింది, సరెండర్ లీవ్ బంద్ అయింది, బండ్ల పెట్రోల్ పోయి నీకు పైసలు వస్తలేవు. యాడ్ చేసుకోరు కేసీఆర్ సార్ థర్స్డే నైట్ పెరుగు తిన్నట్టు ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. నిన్న ఎప్పుడు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్ పెయిన్ వస్తా ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయా? ఎన్నిసార్లు అయినాయి? 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? థర్స్డే నైట్ పెరుగు తిన్నట్టు ఇబ్బంది అయిందా? మరి ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? నైట్ అంతా పెయిన్ వచ్చిందా? నైట్ అంతా మీరు పెయిన్తో ఉన్నారా? మరి ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్? నిన్న తీసుకొచ్చారు. నిన్న ఎప్పుడు? మన అప్పటిదాకా నైట్ నుంచి 12 o'clock వరకు హాస్పిటల్ పెయిన్ వస్తా ఉంటే అట్లే ఉన్నారు. మోషన్స్ అయినాయా? ఎన్నిసార్లు అయినాయి? 6-7 times. ఎంతమంది స్టూడెంట్స్కి అయినాయి? सूखा खाने नहीं खा सकते। अच्छा नहीं रहा। इसके पहले अच्छा था, कितने दिन से कब से अच्छा लाइफ में क्या नहीं अच्छा हो जाएगा, एक बार में अच्छा हो जाएगा। आप घर जा सकते, सुबह आए। अब कैसे है, दर्द कम हुआ? हेडेक आ रहा, कुछ वॉमिटिंग सेंसेशन आ रहा, ठीक है? टेंशन मत लो, अच्छा हो जाएंगे। फोन देखना प्लीज। यहाँ से फिर आपको घर को भेजेंगे। मास्टर को जाते, घर को जाते, घर को जाते, मास्टर नहीं जाते क्या? घर लग रहा హాస్టల్ దుర్బియం పెడుతున్నారా? खाना कैसे है बेटा? चावल मोटा चावल है ना, कैसा लेना चावल? चावल मोटा चावल है, चावल अच्छा नहीं है। और क्या तकलीफ है? गर्म पानी मिलता है सुबह नहाने के लिए।
चावल अच्छा नहीं रहेगा। यहाँ आने के बाद क्वेश्चन हुआ कब हो गए? कितने बार हुआ यहाँ आने के बाद? सुबह मोबाइल आज सुबह खाने के बाद भी क्वेश्चन हुआ, नाश्ता करने के बाद नाश्ता क्या दिए? कैसा था? अच्छा नहीं और कुछ बोलना चाह रहा है? कैसे छोटू अच्छा ही पेट में दर्द आ रहा है। अभी भी आ रहा है? डॉक्टर हमारे का कंफर्म कर रहा है। अच्छा क्लास अभी अच्छा है तो तकलीफ है दर्द है यहाँ पर पेट में यहाँ पर अंदर थोड़ा होता बेटा अब ये ले लिए तो आप अच्छा हो जाते 1-2 घंटे में निकाल देते टेंशन मत लो ये कहाँ से लाए यही दिए ठीक है बेटा अच्छा हो जाएगी टेंशन मत लो आप कुछ बोलना चाहते సంవత్సరాల తరబడి పరిష్కారం కాని ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేట పరిధిలోని చంద్రబాబు నాయుడు నగర్ లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలలో ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నగర్ లో 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసిన కవిత పాత ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లా పర్యటనలో 3వ రోజు కొనసాగుతా ఉంది. ఇవాళ పొద్దు నుండి అంబర్పేట్ నియోజకవర్గం, ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం, ఆ తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా పర్యటన చేయబోతా ఉన్నాము. ప్రతి చోట కూడా ఏవైతే సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి తద్వారా ఆ సమస్యల పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా పొద్దునే అంబర్పేట వెళ్ళినాం. మా మొదటి కార్యక్రమం వాస్తవంగా అంబర్పేట బ్రిడ్జ్ కింద ఉన్న రోడ్డు చూసేది ఉండే, కానీ జాగృతి వస్తుందన్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు రాత్రికి రాత్రి మరి అక్కడ రోడ్డు వేయడం అన్నది మేమందరం ఆశ్చర్యపోయినాం, అంబర్పేట ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అంటే చేయగలిగి ఉండి పనులు చేయడం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ఇవాళ ప్రజల్లో వస్తూ ఉంది. కాబట్టి బలంగా ఇంకా అడుగుతాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక అంశాలను